బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్హమ్దులిల్లా ఒక మంచి కార్యక్రమానికి ఈ మసీద్ ప్రాంగణంలో మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏదైతే 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామో ఇదే మన యొక్క భారతదేశంలో ముస్లింల యొక్క పాత్ర ఎంతో ఉందనడానికి ఇదే నిదర్శనం. ఈవేళ మనం స్మరించుకోవాల్సిన ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు, వేలాది మంది స్వాతంత్ర్యం కోసం పోరాడి ముస్లింస్ తమ ప్రాణాలని అర్పించడం జరిగింది. అలాంటి వారిలో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. అష్ఫాకుల్లా ఖాన్ గారు, మౌలానా ఆజాద్ గారు, మహమ్మద్ అహ్మద్ షహీద్, అలాగే ఉమర్ సుబానీ, ఇంకా ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు, స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. మనం గర్వంగా చెప్పుకోవచ్చు, ఈ దేశ స్వాతంత్రంలోనూ దేశ స్వాతంత్ర ఉద్యమంలోనూ మన పాత్ర ఉందన్నది మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఎక్కువ శాతం ముస్లింసే షహీద్ అయ్యారంటాకి మన ఢిల్లీలోని కోర్టు దగ్గర మన వాళ్ళ ఇండియా గేట్ దగ్గర మన వాళ్ళ పేర్లు మరి దాని మీద రాసి ఉంటాయి. మరి అంటే ఇప్పుడు కూడా ఇస్లాం ధర్మం గాని ఇటు ప్రవక్త గారు గాని హదీసుల్లో గాని ఒక విషయం చెప్పారు, మనం ఎక్కడైతే ఏ దేశంలో ఉంటున్నామో ఆ దేశాన్ని ప్రేమించాలి, ఆ మట్టిని ప్రేమించాలి, అక్కడ ఉండే నియమాల్ని మనం పాటించాలన్నది మరి గతం నుంచి కూడా మన ఇస్లాం ధర్మంగా వస్తుంది. అదే విధంగా మనం పాటిస్తూ వస్తున్నాం. అలాగే భారతదేశం పట్ల మనం అయితే భారతదేశీయులుగా ఉన్నాం కాబట్టి మనం ఇక్కడే మట్టి అవ్వాలని, ఇక్కడే చనిపోవాలని ఇక్కడే కోరుకుంటూ ఉంటాం. అలాంటి యొక్క గొప్ప భారత స్వాతంత్ర సమరయోధుల వంశంలో మనంతా ఉన్నందుకు మనం గర్వపడాలి. అలాగే ఏదైతే ఇప్పుడు మన పిల్లలు ఎవరైతే ఉన్నారో మన పిల్లలకి ఇక్కడ మదర్సాల్లో గాని లేదంటే మన మసీదుల్లో గాని అప్పుడప్పుడు కనీసం నెలకు ఒక్కసారైనా ముస్లిం సమరయోధులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవిత గాథల్ని పాఠ్యాంశాలుగా చేసి వారికి వినిపిస్తూ ఉండాలి. అది ఎప్పుడు వాళ్ళలో దేశభక్తి పెంపొందించడం కానీ దేశం పట్ల ప్రేమ పెంపొందించడం కానీ దోహదపడుతూ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఇవాళ ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన మసీద్ ప్రాంగణంలో శాటిలైట్ సిటీ మసీద్ ప్రాంగణంలో జెండా ఆవిష్కరించడం, అలాగే మిమ్మల్ని అందరినీ కలిసి ఈ పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.